గాయత్రి మహిళా సంగీత సన్మండలి 29వ వార్షికోత్సవ సభకు విచ్చేసిన అతిథులకు, విద్వాంసులకు, కళాభిమానులకు, ఆత్మీయులకు, భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సన్మండలి సాదర స్వాగత సుమాంజలులు సమర్పించుటరు. పి విజయ్ గారిని ఈనాటి వార్షికోత్సవ సభకు అధ్యక్షత వహించి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా సగౌరవంగా, ప్రేమపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మా ఈసీ మెంబర్ డాక్టర్ సుమిత్ర గారిని విజయ్ గారికి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా కోరుచున్నాను. చీఫ్ కార్డియాలజిస్ట్, చైర్మన్ లలిత పివిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గుంటూరు డాక్టర్ పివి రాఘవ శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మా సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లలిత గారిని రాఘవ శర్మ గారికి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా కోరుచున్నాను. మనకి విచ్చేసిన అతిథులు, సత్కారం పొందుతున్న వాళ్ళ అందరూ కూడా స్ఫూర్తి ప్రదాతలు. వీళ్ళందరినీ కూడా చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సన్మండలి గౌరవాధ్యక్షులు నాథ సుధార్ణవ పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామి గారిని ఆత్మీయ అతిథిగా విచ్చేసి మనందరినీ ఆశీర్వదించవలసిందిగా భక్తిపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనం అందరం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి వారికి. వారి గురువు ఎడల భక్తి. ఈ మధ్య వారు ఒక యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చినా కూడా వారు కేవలం మీ రహస్యం ఏంటి, మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అంటే ఒకటే చెప్తారు వారు, నాదోపాసన, గురుభక్తి. అంతటి గురుభక్తి ప్రతి క్షణం వారికి వారి గురువుల ఎడల అంత గురుభక్తి ఉన్నది. అదే నేను ఇప్పటి వరకు అలా ఉంచిందని వారు చెప్పుకుంటారు. ఇప్పుడు నేర్చుకున్న పిల్లలు అందరూ కూడా వారు గురువుల ఎడల అంత భక్తిగా ఉండి విద్యని ఉపాసన చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాం మేము. అందరికీ ధన్యవాదాలు. కూర్చోండి. గుంటూరు తిరుపతిగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బృందావన్ గార్డెన్స్ గుంటూరు అధ్యక్షులు శ్రీ సిహెచ్ మస్తానయ్య గారిని వినయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి, సంగీత సేవామణి, సంగీత సేవా నిరత. ఈ బిరుదులకి నిజంగా సాక్షాత్తు వారికి నిదర్శనం అన్నమాట. ఆ బిరుదుకి వారు తగినవారు నిజంగా. అలాంటి శ్రీమతి ఎంవై శేషునాడి గారిని ప్రేమపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారి సంకల్పం ఎలాంటిదంటే, నిన్న వర్షం పడింది, 3 మధ్యాహ్నం ప్రోగ్రాం ఎలా జరుగుతుందోనని అనుకున్నాం. కానీ నాకైతే మటుకు గట్టిగా ఇది శేషురాణి గారి తలపెట్టిన కార్యక్రమం కాబట్టి నిర్విఘ్నంగా సాగుతుంది. అలాగనే వర్షం కూడా, ప్రకృతి కూడా సహకరించింది. చాలా ఎంజాయ్ చేసాం ప్రోగ్రాం. అన్ని వైపుల నుంచి కూడా మన గుంటూరుకి తీసుకొచ్చి ఎంతో పెద్ద పెద్ద కళాకారులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక ప్రోగ్రాం చేయడం అంటే అంత ఈజీ కాదు. ఈ స్టేజీ మీద మనం చూస్తున్నప్పుడు దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. వాళ్ళతో మాట్లాడడం, ప్రోగ్రాం ఫిక్స్ చేయటం, ఇది మానిటర్ చేయడం. మేమందరం ఇవాళ కనిపిస్తాం, మెంబర్స్ అందరం కూడా. కానీ వారు త్రూ అవుట్ 365 డేస్ కూడా ఈ సంస్థని అలాగా తనకి రెండు కళ్ళుగా సంస్థ అంత ఇదిగా చేస్తారు వారు. వారికి మనం అందరం కోరుకునేది వారికి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వారికి ఎప్పుడు కూడా ఉండి. మా ఈసీ మెంబర్ గాయత్రి గారిని శేషురాణి గారికి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా కోరుచున్నాను.
मां पाहि गौरीतनया सततं गजवदन मां पाहि गौरीतनया सततं गजवदन मां पाहि गौरीतनया सततं गजवदन मां पाहि अजरुद्र हरिद्रादि अखिल देवता पूजित अजरुद्र हरिद्रादि अखिल देवता पूजित तकिट जम्बी गरि सरि सनि पनि सरि ग प गनि प ग पनि सरि तदि गिण तो तदि गौरी तनय सततं गजवदन मां पाहि सकल विघ्नवारण साधुजन पोषण सकल विघ्नवारण साधुजन पोषण निखिल भुवन पालन अत जन दास विभूषण निखिल भुवन पालन नत जनन दास विभूषण तकिट जम्बी गरि सरि सनि पनि सरि ग प गनि प ग पनि सरि तदि गिण तो गजवदन मां पाहि गौरीतनया सततं गजवदन मां पाहि गौरीतनया सततं गजवदन मां पाहि డాక్టర్ పి విజయ్ గారి తొలి పలుకులు. నమస్కారం. ముందుగా పెద్దలు మా అందరికీ ఆరాధ్యులు శ్రీ అన్నవరపు రామస్వామి గారికి నమస్కారాలు. అలాగనే శిష్యులు డాక్టర్ టి సూర్యకాంతం గారు, ఈ యొక్క సంస్థ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన సూర్యకాంతం గారి సంకల్పమే ఇవాళ ఇంత గొప్పగా ఈ సంస్థను నిలబెట్టింది. ఆవిడకి నమస్మాంజలు. అలాగే వేదిక అలంకరించిన పెద్దలు మస్తానయ్య గారు, మా ఈసీ మెంబర్స్, సభలో ఉన్న అందరి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు ఈ సంస్థ గాయత్రి సంగీత సన్మండలి అనే సంస్థ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ సూర్యకాంతమ్మ గారు అండ్ పెద్దల ప్రోత్సాహంతో మొదలై అని అవిరామంగా ఒక్క రోజు కూడా, ఒక్క మంత్ కూడా, ఒక సంవత్సరం కూడా ఆగకుండా నిరంతరంగా ఈ సంగీత యొక్క తపస్సు చేస్తున్న ఈ సంస్థకి 28 సంవత్సరాల నుండి 29వ సంవత్సరం ఇప్పుడు ఎంటర్ అయింది. సో అలానే ఈ సంస్థని 100 ఏళ్ళు ఇంకా ఇట్లానే ఇంతకంటే గొప్పగా ఉండాలని మీ అందరి వైపు నుంచి నేను కోరుకుంటున్నాను. కళలు అనేవి ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక అంతర్భాగం. అలా ఉన్నప్పుడు మనిషికి ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం, అలాగే ఆధ్యాత్మికత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ మూడు గనక ఉంటే మనిషికి స్వతహాగా ఉండే సమస్యలని డీల్ చేయటం అనేది మనకి ఈజీగా వస్తుంది. వారి లైఫ్ నిస్సారంగా లేకుండా, ఇబ్బందులు లేకుండా ఒక విధమైన ఏమంటారు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే కళలు ఉంటేనే మనకు అది సాధ్యమవుతుంది. అటువంటి కళని, అందులో మన భారతీయ పురాతన కళలు, శాస్త్రీయ సంగీతం అవ్వచ్చు, నృత్యం అవ్వచ్చు, లేదా సాహిత్యం అవ్వచ్చు, ఈ మూడింటిని మన వారసత్వంగా మనకి ఇచ్చిన గొప్ప గొప్ప పెద్దవాళ్ళందరికీ మనందరం శిరస్సు వంచి నమస్కరిస్తాము ఒక్కసారి. ఎందుకంటే మనకున్నట్లుగా చాలా కొద్ది దేశాలకు ఉంటుంది ఇటువంటి ఘన చరిత్ర.
వాటిలో యొక్క రిలవెన్స్ మనందరికీ తెలుసు. ఇప్పటికి కూడా మహాభారతం మనకి మన డే టు డే లైఫ్లో అన్వయించుకోవచ్చు. మహాభాగవతం మనకి ఎప్పుడూ ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే సంగీతము, నృత్యము, సాహిత్యము కూడా మనకి డే టు డే సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా పుస్తకం చదువుకుంటే మనకి దాంట్లో మనకి పరిష్కారం జరుగుతుంది. మనకి టెన్షన్ వచ్చినప్పుడు లేదా దుఃఖం కలిగినప్పుడు ఒక పాట పాడుకుంటే ఆ దుఃఖం ఉపశమనం రావచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తేను. ఇటువంటి సంగీతాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉంది. మేధావులందరికీ, ప్రత్యేకంగా చదువుకున్న వారికి ఈ యొక్క బాధ్యత మనందరి కలిసి కళాకారులను ప్రోత్సహించడం, ఇలా కళా సంస్థలని మనము నిలబెట్టుకోవటం మన కోసమే కాకుండా మన ముందు తరాల కోసం ఎంతో అవసరం. ఈ విధంగా మాకు సహకరిస్తున్న శ్రోతలందరికీ ఎప్పుడు కూడా ఇక్కడ హౌస్ఫుల్ ఉంటుంది. ఫస్ట్ షో ఆఫ్ సినిమాలకి పెద్ద పెద్ద హీరోల సినిమాలకి హౌస్ఫుల్ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మా సంగీత సన్మానాల యొక్క దీనికి మాత్రం హౌస్ఫుల్ ఉంటుంది. అది మీ అందరికీ కూడా అది గొప్ప ఉత్తరం మీ అందరి దీనను. చాలా థ్యాంక్స్. ఇటువంటి అభిమానం మీ అందరూ చూపిస్తున్నందుకు. మనందరం ఇలాగే కలిసి ఈ కళని ప్రోత్సహిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన సూర్యకాంతం గారు పట్టుబట్టి నన్ను ప్రెసిడెంట్ చేశారు. ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు మీరు అంత చేస్తున్నారు అనేది. నేను స్వతహాగా సంగీతంలో ఇది లేకపోయినా వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి అవసరం అయినా శ్రేష్ఠరాణి గారికి కానీ వారి సంస్థకు కానీ నేను చేయగల సహాయం, నేను చేయగల సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఇస్తుంటాను. సో ఇట్స్ మై ప్లెజర్ టు బీ పార్ట్ ఆఫ్ దెమ్. అండ్ ప్రత్యేకంగా వాళ్ళందరినీ ఒక్కసారిగా నేను ఒక మాట చెప్పాలి. శ్రేష్ఠరాణి గారు అందరికంటే ముందుని నడిపించేవాడు. నేను వెనకుండి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తుంటే నేను ముందుని నడిపించేవాడు మా శ్రేష్ఠరాణి గారు. అలాగనే మన లలిత గారు ఎప్పటి నుంచో కూడా ఈ సంస్థతో అనుబంధం ఉంది ఆవిడకి. ఆవిడ ఎంతో ఆర్తితో స్వతహాగా సంగీతం ప్లస్ ఇష్టము ఇటువంటిది. ఆవిడ మేడం రాజేశ్వర గారిని వాళ్ళు మిస్ అవుతున్నాము. ఆవిడ అనివార్య కారణాల వల్ల ఊరు వెళ్ళారు. అలాగే మాధవపెద్ది మీనాక్షి గారు, పాటిబండ్ల లలితాదేవి గారు, మాధవి కృష్ణ గారు, మంగాదేవి గారు, ఇంకా మా ఈసీ మెంబర్ సుభద్ర గారు, వీళ్ళందరూ కూడా సుమిత్ర గారు ప్లస్ మమ్మల్ని ప్రోత్సహించిన అందరికీ కూడా మా సంస్థ తరఫున నేను కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ సమన్యంగా సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సభా సరస్వతికి వందన సమాంతరులు. అందరికీ కూడా విచ్చేసిన పెద్దలందరికీ కూడా, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా 29వ వార్షికోత్సవ శుభాకాంక్షలందరికీ కూడా గాయత్రి మహిళా సంగీత సన్మండలి పెద్దలందరి ఆశీస్సులతో సహకారంతో గత 28 సంవత్సరాల ప్రతి నెల కార్యక్రమాలు చేస్తూ 2 రోజులు వార్షికోత్సవ సభలు, జాగ్రత్త ఆరాధన 3 రోజులు, వాకేకర సంగీత మహోత్సవాలు 2 రోజులు నిర్వహిస్తూ ప్రేక్షకాదరణ పొందుతోంది. ముందుగా మా లక్ష్య సాధనకి చేయూతను అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం నిర్వహించిన మా కార్యక్రమాల నివేదికను క్లుప్తంగా తెలియజేస్తాను. ముందుగాను శ్రీ ఓగ్రాల్ వారి జయంతి పురస్కరించుకొని ఏప్రిల్ మాసంలో శ్రీ ఎస్ఆర్ వినయ్ గారి బెంగళూరు వారి ఆదర కచేరీ, వారికి భక్త జ్ఞానానంద తీర్థ మెమోరియల్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. తర్వాత జాగరాజ్ జయంతి మహోత్సవం, తర్వాత ఆ రోజు యువ కళాకారుని అతిథి పిల్లరాది కచేరీ జరిగింది. జూన్ మాసంలో శ్రీ అన్నమయ్య శ్రీ శ్యామశాస్త్రి వారి జయంతికి ప్రముఖ సంగీత విద్వాంసులు బ్రహ్మశ్రీ మల్లా సూరిబాబు గారికి సన్మానం చేయటం. అదే రోజు మల్లా సోదరుడు గాత్ర కచేరీ కూడా, గాత్ర యుగళ కచేరీ అందరినీ కూడా ఎంతో ఆకట్టుకుంది. తర్వాత డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగారి మన గుంటూరు చెందిన సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, వారి జయంతి పురస్కరించుకొని ప్రముఖ సంగీత విద్వాంసులు ఆచార్యులు శ్రీ ఏఎస్ మురళి గారికి వింజమూరి వరదరాజ అయ్యంగారి మెమోరియల్ అవార్డు ప్రదానం చేయటం, తర్వాత కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే వేదికలో మీ అందరూ కూడా వీక్షించారు ఆ కార్యక్రమాన్ని. తర్వాత ప్రతి సంవత్సరం సన్మండలి ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న గాయత్రి సంగీత విద్వాంసుని బిరుదు సన్మానం విశాఖపట్నం చెందిన డాక్టర్ జి శారదా సుబ్రహ్మణ్యం గారికి అందించడం జరిగింది. వారి కచేరీ కూడా మనందరం విన్నాం. వాగ్గేయకారుల ఉత్సవాల్లో సంగీత నృత్య కార్యక్రమాలు జరిగాయి. మొదటి రోజున కూచిపూడి నృత్య ప్రదర్శన డాక్టర్ బిందు అభినయ్ గారి హైదరాబాద్ వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, తర్వాత రోజు గాత్ర కచేరీ ఏర్పాటు చేశాం. శ్రీ తుమ్ము లక్ష్మీ నరసింహదాస్ వారు మన గుంటూరు సంబంధించినటువంటి ప్రముఖ వాగ్గేయకారులు వారు. వారిని స్మరించుకుంటూ వారి కార్యక్రమం ఒకటి నవంబర్ మాసంలో ఏర్పాటు చేశాము. దానికి ఆకొండ శ్రీనివాసరాజారావు గారి గాత్ర కచేరీ ఏర్పాటు చేశాం. బ్రహ్మశ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు గారి జయంతి మా గురువుగారి యొక్క ఆశీస్సులతోటి
వారి గురువులు అయినటువంటి పారుపల్లి రామకృష్ణయ్య గారి జయంతిని పురస్కరించని శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్డును ప్రముఖ సంగీత విద్వాంసులు కళారత్న శ్రీ మోదుగుండు సుధాకర్ గారికి అందించి వారి కచేరీ కూడా ఏర్పాటు చేశాం. ఆ రోజు కూడా విశేషంగా అందరూ కూడా హాజరయ్యారు. త్యాగరాజ మందిరంలో జరిగింది ఆ కార్యక్రమం. త్యాగరాజ ఆరాధన అత్యంత వైభవంగా 3 రోజులు నిర్వహించడం ప్రముఖ వేణుగాన విద్వాంసులు శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం గారి గాత్ర వేణుగాన కచేరీ, డాక్టర్ కొల్లూరు వందన గారి గాత్ర కచేరీ, శ్రీ సునీల్ గారి గాత్ర కచేరీలు, అవే కాకుండా యువ విద్వాంసుల కచేరీలు కూడా విశేషంగా ఆదరణ పొందాయి. యువ పురస్కారంలో భాగంగా విశాఖపట్నం చెందిన తెలుగు తేజం కుమారి సౌమ్యాదల విష్ణుప్రియకి గాయత్రి యువ సంగీత రత్న బిరుదు పురస్కారం కచేరీ ఆ రోజు మన ఈ వేదికలో కిందటి నెలలో చేస్తున్నాము. ఈ విధంగా నిర్వహిస్తూ 29 వార్షికోత్సవ కార్యక్రమాలు మన సంగీతజ్ఞులకు విందుగా సాగింది. నిన్నటి పాల్గాడ్రి రాంప్రసాద్ గారి గాత్ర కచేరీ. ఈరోజు వర్ధిష్ట కళాకారిణి పెరవలి మహతి నాగలక్ష్మి మహతికి స్వర్ణ పథకం గాత్ర కచేరీ కూడా మనం వినబోతున్నాం కొద్దిసేపట్లో. మా కార్యవర్గం అందరి ఈ స్వర్ణ పథకాన్ని మా కార్యవర్గం అందరం కలిసి సమర్పిస్తున్నాము. గాయత్రి సన్మండలి స్వర్ణ పథకాలు అందుకున్న అందరూ కూడా ఇప్పుడు సంగీత రంగంలో ఎంత ప్రఖ్యాతి గాలిస్తూ కచేరీలు చేస్తున్నారు, ఎంతో పేరు సంపాదించుకుంటున్నారు. వారు ఈ స్వర్ణ పథకము బాల మేధావులుగా ఉన్న వారికి ఇవ్వటం జరుగుతోంది. 27 లోపు వారికి ఈ సంవత్సరం మన మహతికి ఇవ్వటం మాకు కూడా ఆనందమే. ఎందుకంటే మన గుంటూరు తేజం మన మహతి ఇప్పుడు అందుకోపోతుంది స్వర్ణ పథకం. తెలుగునాట యువత మరింత ఉన్నత శ్రేణి కళాకారులుగా తయారయ్యి మన కర్ణాటక సంగీత రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించాలని, మన సంస్కృతి సంప్రదాయాన్ని మరింత ముందు తీసుకెళ్లాలని సదుద్దేశంతో చేస్తున్న ఈ కృషి మాది. ఇంకా సన్మండలి ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం పురస్కరించుకొని చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరము శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ వారు వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. వారికి దైవ సహాయం అందించి వారికి స్వీట్లు పంపులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సీనియర్ కళాకారులకి కళాకారుని కానీ కళాకారుడు కానీ గుర్తించి నగదు అవార్డును అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వారు ముందుగా శ్రీమతి కీర్తిశేషులు శ్రీమతి కొండేపూడి రాజేశ్వరి గారు, కీర్తిశేషులు శారదా గోవిందరాజు గారు, శ్రీమతి లలిత సూర్యనారాయణరావు గారు, శ్రీమతి రాధవాణి గారు, డాక్టర్ విజయ్ గారు, శ్రీమతి లలిత చంద్రశేఖర్ గారు విశాఖపట్నం వారు, శ్రీ మాధవపెద్ది రామస్వామి గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె శ్రీమతి మాధవి కృష్ణ గారు, శ్రీమతి జయామూర్తి గారు, శ్రీ చాగంటి సన్యాసిరాజు గారు విశాఖపట్నం వారు. నేను కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని ఈ మొత్తం మీద వచ్చిన వడ్డీని మేము ప్రతి సంవత్సరం కూడా ఒక ఆర్టిస్ట్కి అందించడం జరుగుతోంది. ఈ సంవత్సరం ఈ శ్రీ మన్నవ రామకృష్ణ గారు మరి కొద్దిసేపట్లో ఈ క్యాష్ అవార్డును అందుకోబోతున్నారు. వీరు కీబోర్డ్ ప్లేయరు. సంస్థని ప్రోత్సహిస్తూ కార్పస్ ఫండ్ పెరగడానికి సహకరిస్తున్న మహారాజ్ పోషకులు డాక్టర్ రామవరపు మాధురీదేవి గారు, వీణ ఆర్టిస్ట్ వారు, వీణ విదుషి విశాఖపట్నం వారు కూడా వారు మాకు సంస్థకి మహారాజ్ పోషకులుగా ఈ సంవత్సరం నమోదు చేయబడ్డారు. పోషకులుగా 5, న్యూస్ సభ్యులుగా 12 మంది నమోదు చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో వీరందరికీ కూడా వివరాలు మన సంచికలో ప్రచురించాము. ఇప్పుడు చదివించే చాలా కాలయాపన జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా వీరికి సభాముఖంగా అందరి కర్తావతల మధ్య వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంస్థలు 10 కాలాల పాటు నిలబడాలంటే మూలనిధి సమకూరాలి. ముందు సభ్యత్వం తీసుకునే వారు మరింత ప్రోత్సాహం అందించాలని అందరినీ కోరుతున్నాం. మేము మహారాజు పోషకులుగా 10,000, పోషకులకు 5,000, జ్యూస్ సభ్యత్వం 2,500గా అది అందరూ కూడా చెల్లించవలసి ఉంటుంది. ఆసక్తి గల ప్రతి వారు సభ్యులుగా చేరవచ్చు. కొంతమంది మగవాళ్ళు ఇందులో చేరొచ్చా అని ఎప్పుడప్పుడు అడుగుతుంటారు నన్ను. అందుకని చెప్తున్నాను ఈ విషయంగాను. మగ ఆడ భేదమే లేదు. సంగీతానికి మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడడానికి ప్రతి ఒక్కరూ చేతులు అందించవలసిన అవసరం ఉంది. అందరి వివరాలు కూడా మనం పుస్తకం ద్వారా తెలియజేస్తున్నాము. మరొకసారి మా సంస్థకి 80 ఎగ్జామిషన్ కూడా మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఈ విషయం కూడా మీ అందరికీ తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే మన్నించండి. అందరూ కూడా కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మా ప్రతి నెలా కూడా నిర్వహించే కార్యక్రమాలకు మీ అందరూ కూడా అవి ఇచ్చేసి ముందు మరింత ప్రోత్సాహం అందించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. జస్ట్ మన విజయ్ గారి చెప్పగలిగి అందరికీ కూడా అయినటువంటి డాక్టర్ అవకాశం గారు ఈరోజు మనకి విచ్చేయడం మా సభకి వారి చేతుల మీదుగా ఈ సంచిక ఆవిష్కరణ జరగడం చాలా సంతోషం.
చింతపల్లి నాగలక్ష్మి మహతి. ఇప్పుడే చెప్పారు, ఈ పాప మన గుంటూరు వాస్తవ్యురాలు. సో యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఈ పాపకి ఈ సంవత్సరం బంగారు పథకం అందజేయడం జరిగింది. ముందుగా చెప్పినట్టుగా ఎట్లా బంగారు పథకం అందుకున్న ఎంతోమంది ఫ్యూచర్ షుడ్ బి గుడ్ అని బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్తో ఈ సన్మానం అందజేస్తున్నాము. మహతి కుమారి మహితని వచ్చి ఈ సన్మానం అందుకోవాల్సిందిగా. ఇందాకే చెప్పినట్టుగా ఈ అవార్డు ఇవ్వడానికి మాకు సహకరించిన వారు వివరాలన్నీ కూడా ఇందాక చెప్పున్నాను. మా కార్యవర్గంలో కొంతమంది, ఇంకా కొంతమంది జయమూర్తి గారు వచ్చి ఉంటే ఒకసారి వేదికకి రావాలి, వారు కూడా ఇందులో భాగం పంచుకున్నారు. ఇలా ఇంకా ఈ మొత్తాన్ని పెంచాలంటే ఇది ₹1,00,000 మేము సేకరించి దాని మీద వచ్చి వడ్డీని ఒక కళాకారులకు ఇస్తున్నాము. వృద్ధ కళాకారులు కానీ, సీనియర్ కళాకారులు కానీ, దాని ఏడీ కళాకారులు కానీ మనం సహాయం చేయాలంటే ఈ నిధి ఇంకా పెరగాలి. దానికి మీ అందరి సహకారం ఉంటే అది ఇంకా పెరుగుతుంది. ఈ సంవత్సరం వారికి అందించబడుతోంది వారి సీనియర్ కళాకారులు శ్రీ మనో రామకృష్ణ గారు, కీబోర్డ్ ప్లేయరు. ఒకప్పుడు వారు గాత్రం కూడా గాత్ర కచేరీలు చేస్తున్నారు. వారు పద్యాలు, హరికథలకు పద్యాలు అని కూడా పాడి ఉన్నారు వారు. తర్వాత గద్దె మంగయ్య గారు ఉత్తమ శ్రోతగా వారిని గుర్తించి, ఎందుకంటే మా సంస్థ ప్రారంభించిన అప్పటి నుంచి కూడా వారు మాకు జీవిత సభ్యులుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. కార్యక్రమాలన్నింటి కూడా ప్రతి నెల కూడా వారిని ఈ విధంగా సత్కరించుకోవటం మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. డాక్టర్ విజయ్ గారు, మస్తాని గారు, రాఘవశర్మ గారు ప్రతినిధిగా వారు జ్ఞాపకం కార్యక్రమాలకి నిర్వహించడం ఒకటే కాదు, ప్రేక్షకులు కూడా ముఖ్యమని తెలియజేయడానికి ఇలాంటి ఉత్తమ శ్రోతను ఎన్నుకోవటం జరుగుతుంది. మేము ఉత్తమ శ్రోతలు ఉంటే కానీ కార్యక్రమాలు విజయవంతం కావు. అందుకని మేము అసలు స్త్రీ పురుష పిన్న పెద్ద అని పెట్టుకున్నాం, కానీ పిల్లలు ఎవరికి అవార్డు ఇవ్వడానికి మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. మీరు యువతకి కూడా అందించాలని మా కోరిక అది. వారిని ఎవరు మాకు అవకాశం ఇవ్వట్లేదు. డాక్టర్ విజయ్ గారు మా ఆత్మీయ అధ్యక్షులు, మా ఆత్మీయులు, వారికి సన్మానం. రాఘవశర్మ గారిని కూడా ఈ వేదికకి ఈ సన్మానం కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా కోరుతాను. సన్మానం అందించబోయే ముందుగా వారిని పరిచయం చేయటం మన సంప్రదాయం. విజయలక్ష్మి గారు తెలియజేస్తారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడి ముక్కల విజయ్ గారి తల్లిదండ్రులు కుటుంబరావు గారు, అనురాధ గారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవశర్మ గారు, ఈమె భర్త. లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలియని వారు ఉండరు కదా. డాక్టర్ విజయ్ గారు ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడే ఫిజియాలజీ, పేథాలజీ, ఆఫ్థమాలజీలో గోల్డ్ మెడల్స్, బెస్ట్ ఆల్రౌండర్ స్టూడెంట్, బెస్ట్ అవుట్గోయింగ్ స్టూడెంట్ అవార్డ్స్ పొందారు. ఎండి జనరల్ మెడిసిన్ చండీగఢ్లో చేసినప్పుడు గోల్డ్ మెడల్ పొందారు. డిఎం న్యూరాలజీ డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. గత 35 సంవత్సరాలుగా న్యూరాలజిస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది. ఫెలో ఆఫ్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్, ఫెలో ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, ఫెలో ఆఫ్ ద ఐఎంఏ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్, మెంబర్గా ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్, న్యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ యుఎస్ఏలో మెంబర్గా ఉన్నారు. ప్రస్తుతం హెచ్ఓడిగా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్, సీనియర్ కన్సల్టెంట్గా డాక్టర్ ఎన్బి న్యూరాలజీ కోర్సెస్, డైరెక్టర్గా అంకినీడు అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్లో ఉన్నారు. వరల్డ్ స్ట్రోక్ డే 2021లో నేషనల్ అవార్డ్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ నుంచి పొందారు. 2005లో దాసరి అకాడమీ ఉగాది పురస్కారం, మదర్ తెరీసా ఎక్సలెన్స్ అవార్డ్, జేకేసి కాలేజీ నుంచి ఆలమ్ని అచీవ్మెంట్ అవార్డు పొందారు. ప్రధాన పరిశోధకురాలుగా అనేక చోట్ల ప్రెస్టీజియస్ క్లినికల్ ట్రయల్స్ 30కి పైగా చేశారు. అలాగే
క్లినికల్ అచీవ్మెంట్స్లో అవార్డ్స్, ఆనర్స్ 28కి పైగా పొందారు. అంతర్జాతీయ జర్నల్స్లో ఎన్నో వ్యాసాలు రాశారు. అంతర్జాతీయ సమావేశాలలో, జాతీయ సమావేశాలలో 180 చోట్ల పాల్గొని గెస్ట్ లెక్చర్స్, స్పీకర్గా, అడ్వైజర్గా, మెంటార్గా, చైర్పర్సన్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అందరికీ అవగాహన కలిగిస్తున్నారు. మీలాంటి వ్యక్తిని పరిచయం చేయటం నా అదృష్టం. మిమ్మల్ని మన సంస్థ సత్కరించటం మన సంస్థ అదృష్టం. నాకు మెడికల్ టర్మినాలజీ చాలా తెలియలేదు. నేను పిహెచ్డీ చేశాను కామర్స్లో. నాకు సైన్స్తో టచ్ లేదు, కొన్ని నాకు తెలియలేదు. అందుకే టోటల్గా ఫిగర్ చెప్పాల్సి వచ్చింది. తప్పులుంటే క్షమించండి. సెలవుతో సత్కరిస్తారు మా కార్యవర్గం వారి. రండి, మీనాక్షి గారు, లలిత గారు, విజయలక్ష్మి గారు, విజయ్ గారు, డాక్టర్ విజయ్ గారికి మన సంస్థ అధ్యక్షులు వారికి ముందుగా సెలవు సత్కారం. శ్రీ మస్తానయ్య గారి చేతుల మీదుగా రాధా శర్మ గారికి చిరు సెలవు సత్కారం. అందరూ గట్టిగా ఒకసారి క్యా సీన్ హై. విజయ్ గారు, డాక్టర్ గారికి సన్మానం. మన వాళ్ళ వివాహం చూడలేదు, ఇవాళ మనం వేడుక చూస్తున్నాం ఇక్కడ. ధన్యవాదాలు డాక్టర్ గారు మీకు. నూతలపాటి తిరుపతయ్య గారు విజయ్ గారికి సన్మానం చేస్తారు. మా కార్యవర్గం వారు చక్కగా మేడం గారికి అలంకారం చేస్తున్నారు. ఫస్ట్ సమర్పణ బొట్టు పెట్టారా? డాక్టర్ ఓం నమో వెంకటేశాయ. గాయత్రి మహిళా సంగీత సన్మండలి అధ్యక్షులు డాక్టర్ విజయ్ గారిని వారి విజయాలను సన్మానించుకోవటం గాయత్రి మహిళా సంగీత సన్మండలి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి విషయం. గాయత్రి మహిళా సంగీత సన్మండలి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. గాయత్రి మహిళా సంగీత సన్మండలి అధ్యక్షులు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి విజయ గారికి ఆత్మీయంగా సమర్పిస్తున్న అభినందన అక్షర మాలిక. పేరులోనే విజయాన్ని నింపుకున్న డాక్టర్ పమిడిముక్కల విజయ న్యూరాలజిస్ట్ శ్రీ పమిడిముక్కల కుటుంబరావు, అనురాధ దంపతుల కుమార్తె. పిన్న వయస్సు నుండే క్రమశిక్షణతో విద్యాభ్యాసము గావించి గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పట్టాను, చండీగఢ్ విశ్వవిద్యాలయం నుండి న్యూరో సైన్సెస్లో పీజీ పట్టాను పొంది ప్రముఖ సాహితీవేత్త వారు, ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీ డాక్టర్ పోలవరపు రాఘవ శర్మ గారి చేయందుకొని న్యూరో సైన్సెస్లో తనదైన ప్రతిభను చూపుతూ ఎన్నో స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని వృత్తి పట్ల అంకిత భావమును చూపుతూ ఎందరికో పునర్జన్మను ప్రసాదించి అందరి ఇంట వెలుగులు నింపు అపార ప్రజ్ఞ ధురీణ. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పత్ర సమర్పణములు చేసి అవార్డులను అందుకున్న మేధా సంపన్నులు. వైద్యమునకు జతగా మానవతను మనసంతా నింపుకున్న మహోన్నత మనస్విని. అపర ధన్వంతరిగా వైద్య సేవలను అందించుచు వైద్యమునందే కాక లలిత కళలలో కూడా తమ ఆసక్తిని పండించుకుంటూ భావి తరాల వారికి మార్గదర్శకత్వము నెరపుచున్న డాక్టర్ విజయ గారి కీర్తి కిరీటములో మరెన్నో వజ్రాలు చేరాలని ఆకాంక్షిస్తూ
శుభాభినందనలతో అందించుతున్న అక్షర మాలిక. ఈ సంస్థ వ్యవస్థాపకులు సంగీత సేవానిరత కీర్తిశేషులు డాక్టర్ వేదుల సూర్యకాంతం గారు, ప్రధాన కార్యదర్శి సంగీత సేవామణి సంగీత సేవానిరత శ్రీమతి ఎంవై శేషురాణి గారు, గౌరవాధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామి గారు. ఈరోజు ఈ సన్మానం అందిస్తున్న వేదిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు. ధన్యవాదాలు. సన్మానం అందుకున్న మా విజయ్ గారి స్పందన. ముందుగా సభా సరస్వతికి నమస్కారం. ఈ రోజున శ్రీయుతులు విజయరాఘవులు. మనకు సాహిత్యంలో కూడా రాజుల యుగం ఉంది, దాంట్లో విజయరాఘవుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాళ్ళు. ఆయన పేరులోనే విజయం అనేటటువంటిది ఉండేది, విజయరాఘవీయం అనే గ్రంథం కూడా ఉంది. అట్లాగా మన రాఘవ శర్మ గారు, విజయ్ గారు, ఈ పుణ్య దంపతులు మన గుంటూరుకి పెద్ద వరం. గుంటూరు అనగానే వైద్య రంగంలో గుర్తొచ్చేది విజయరాఘవులే ఇద్దరు కూడా. అటువంటి వీరు చల్లగా ఉండాలి. వైద్యో నారాయణో హరిహి అన్నారు. నారాయణ అంశ సంభూతులే వైద్యులు, వాళ్ళు చల్లగా ఉండాలి. అలాగా మా బంగారు తల్లి విజయ, ఆ విజయం అంతా కూడా కనపడుతూనే ఉంటుంది ప్రతి విషయంలో. అటువంటి వీళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అభిమానం వెలకట్టలేనిది. ఈ ఆత్మీయత ఎంతో ఎంతో అదృష్టం. అన్నిటికంటే అదృష్టం ఇవాళ మా గురువుగారు అన్నవరపు రామస్వామి గారు, మా నాన్నగారు, మా మామగారు కలిసి వచ్చి నన్ను ఆశీర్వదించినట్టుగా ఉంది. చాలా సంతోషం, అది నా అదృష్టం. అలాగే మా సంస్థ వారందరూ ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో నేనేదో చాలా సింపుల్ అనుకుంటే ఇంత హడావుడి చేసి చేయటం అనేది చాలా 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 ఇది. ఎన్నెన్నో అవార్డులు అందుకున్నాను. రీసెంట్గా కూడా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినా కూడా ఇంత ఆనందం నాకు రాలేదు. ఇవాళ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో ఆ స్వామి ఆశీస్సులు, మీ అందరి అభిమానం, మీ అందరి ఆత్మీయత, మీ ఆశీస్సులు పొందటం మా అదృష్టం. ఫేట్ హ్యాస్ బ్రాట్ అస్ టు గుంటూరు. ఒరిజినల్గా మేము అసలు చండీగఢ్ నుంచి యుఎస్ఓ, యూకేను వెళ్ళాల్సిన ఆలోచనలు. తర్వాత డాక్టర్ రాఘవ శర్మ గారు మాత్రం నేను వెనక వెళ్ళాల్సిందే అని పట్టుబడితే నేను ఆయన వెనకాల సిన్సియర్గా వెనక చేయబట్టుకుని వచ్చేసాను. సో ముందుగా విజయవాడ అనుకున్నాము, ఎందుకంటే మా అత్తగారు ఊరు విజయవాడ కాబట్టి. మా పసిబిడ్డ ఉన్నాడు, మా అమ్మ వాళ్ళు కావాలని ఏమో మరి దేవుడు అట్లాగా మమ్మల్ని ఇట్లా గుంటూరులో సెటిల్ చేశారు. సో వీ హ్యావ్ ఆల్వేస్ ఎంజాయిడ్ ద అభిమానము, ఆత్మీయత అందరిది కూడాను. మా తరఫున మేము ఎప్పుడూ కూడా మా సమాజానికి అవసరమైంది మా వంతు సహాయం మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాము. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు. వన్స్ అగైన్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సంగీత సన్మండలి, మా సోదరీమణులు,
మా వాళ్ళందరికీ ఎంతో ఆత్మీయత. చాలా థ్యాంక్స్ అండి. మీ పెద్దల ఆశీస్సులకి, మీ అందరి ఆశీస్సులకి ఇంకొకసారి నమస్కరిస్తూ అందిస్తున్నాను. ఈనాటి సంచిక ఆవిష్కరణకు వచ్చేసిన డాక్టర్ రాఘవ శర్మ గారు, వారు మాకు ఈరోజు రావటం చాలా అదృష్టం. ఎందుకంటే విజయ్ గారి సన్మానంగా వారు ఉండాలనుకున్నాను. వారు ఏం అడ్డంకులు రాలేదు, అది భగవంతుని నిర్ణయం అలా చేశారు. అడ్డంకులు రాకుండా వారికి అంటే వారికి రావాలన్నా పాపం వారి వృత్తి రీత్యా వారికి అవ్వదు ఒక్కోసారి, అది మనందరం తెలిసిన విషయమే. ఈరోజు వారి ఇక్కడ రావటం, వారి సతీమణికి వారి చేతులుగా పూలమాల సత్కరించడం మాకు కూడా చూడటానికి చాలా ఎంపుగా ఉంది. వారి స్పందన తెలియజేస్తారు. మంచింది. గుడ్ ఈవినింగ్. ఓవర్వెల్మింగ్ అభిమానం మీరు చూపించారు. ఇప్పుడు మీకు కృతజ్ఞత ఉంటానమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మా నాన్నగారు పోలవరపు వెంకట సుబ్బారావు గారు అన్నవరపు రామస్వామి గారికి ఎన్నో సన్మానాలు చేశారు. ఆయన షష్ఠపూర్తి కూడా బహుశా మా నాన్నగారి చేతుల మీదుగానే జరిగినట్లుంది. ఐ డిస్టింక్ట్లీ రిమెంబర్. నేను విజయవాడలో పుట్టి పెరిగానండి. మా ఇంట్లో ఏదొచ్చినా ఫస్ట్ భోజనాలు పెట్టేస్తారండి అందరికీ. అదే పెద్ద బాలమురళీకృష్ణ గారు వాళ్ళందరూ అంతా చాలా ఘనంగా జరిగింది. అటువంటిది ఇవాళ మాకు సన్మానం ఆయన చేతుల మీదుగా జరగటం అంటే నిజంగా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. అండ్ ఇందాక నుంచి చెప్తున్నారు శేషనాయుడు గారు, వీళ్ళందరూ విజయ్ గారికి సన్మానం చేయటం అంటే వాళ్ళ అదృష్టం అని. విజయ్ గారికి భర్తగా ఉండటం నా అదృష్టం అనిపిస్తుంది. సో ఇక్కడ చిన్న పర్సనల్ థింగ్స్ వదిలేస్తే నిజంగా మీరు చేస్తున్న కృషి, ఈ గాయత్రి మహిళా సన్మండలి కృషి చాలా గొప్పది. ఎందుకంటే మా చిన్నప్పుడు నుంచి చూసిన, నాకు 67 ఏళ్ళు ఇప్పుడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను పాటలు కానీ సినిమా పాటలు ఇవన్నీ సాహిత్యపరంగా స్వరంతో కూడినటువంటి మెలడీస్ ఉండేవి. మెల్లమెల్లగా సాహిత్యం పోయింది, స్వరం కూడా పోయింది, మెలడీ కూడా పోయింది పాటల్లో. అది సినిమాలో చెప్తాను, శంకరాభరణం. ఈ సాహిత్యం స్వరం ఏమీ లేకుండా కోతలు, కేరింతలు, గొడవలు, కొట్లాట్లు పాటలు ఉండిపోతున్నాయి అన్నమాట. సో మన పిల్లలకి మనం ఏం చెప్తాం సంగీతం అంటే? దట్స్ అ ప్రాబ్లం. వాళ్ళకి అదే సంగీతం అనుకుంటున్నారు అన్ఫార్చునేట్లీ. అందుకని ఇట్లాంటి సంస్థలు ముందుకు వచ్చి మన పూర్వకాల వైభవాన్ని వాళ్ళకి కొద్దిగా రుచి చూపిస్తే ఐ థింక్ దట్ విల్ బి గ్రేట్ థింగ్ దట్ విల్ కంటిన్యూ అవర్ లెగసీ. అండ్ రెండోది ఏంటంటే, మనకి ఎప్పుడు యాజ్ ఎ డాక్టర్ చెప్తాను నేను, మన కళలు కానీ ఏమైనా ఆరోగ్యం దాంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు నాట్యం చూస్తే మీరు అన్ని ఆసనాలు దాంట్లో ఉంటాయి, అన్ని భంగిమలలో చూస్తే మీరు ఆసనాలన్నీ దాంట్లో ఉంటాయి. అలాగే సంగీతంలో మనం ఇప్పుడు అంతా ఆల్ కమర్షియల్ అయిపోయింది. యోగా కూడా కమర్షియల్, ప్రాణాయామం కూడా కమర్షియల్. ఆ ప్రాణాయామం అవన్నీ మన సంగీతంలో ఉంటున్నాయి ఇప్పుడు, అంతే కదా. మరి మీరు రాగం తీస్తే అది దిగంతాలకి చేరుకునేంత రాగం హై పిచ్లో వెళ్తున్నారంటే ఎంత శ్వాస మీరు కంట్రోల్ చేయాల్సి వస్తుంది. మన రామస్వామి గారి ఆరోగ్య రహస్యం కూడా సంబడి వాస్ సేయింగ్ దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఆయన అంత సంగీతం మీద పట్టు ఉండటం వల్ల ఆయన ఇంకా మనం అంత ఆరోగ్యంగా చూస్తున్నాం. మనిషి పూర్ణాయుర్ధయం మా నాన్నగారు వాళ్ళు చెప్తుండేవాళ్ళు, 100 ఏళ్ళు కాదు 120 ఏళ్ళని. ఆయనకి మనం 127, మా నాన్నగారు ఆయనకి 67 నాడు సన్మానం చేశారు. నేను ఆయనకి 127న నేను సన్మానం చేయాలని అనుకుంటున్నాను. 120 ఏళ్ళు బతకాలి. మీలాంటి వాళ్ళు 120 ఏళ్ళు ఉండాలి సార్. 120 ఏళ్ళు నేను చెప్పేది. అంతగా వస్తాను, తప్పకుండా వస్తానండి నేను దానికి. సో ఐఎమ్ రియలీ ఓవరాల్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ పాలక మండలి శేషరాణి గారు, మంగాదేవి గారు, లలిత గారు బ్యాక్ బోన్స్గా ఉండి దీనికి ఇలా ఈ సంస్థను నడిపిస్తున్నందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సొసైటీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మీనాక్షి గారు, ఇంకా అందరి పేర్లు నాకు పూర్తిగా తెలియవమ్మా, బట్ మీ సంస్థకి మా చెయ్యెత్తి నమస్కరించాలి. ఇంత యాడ్వర్స్ సిచ్యువేషన్లో మన ప్రాచీన కళల్ని ఇంత ఐ కెన్ సీ ఇంతమంది రావడం అనేది నిజంగా అన్లెస్ ఇట్ ఈస్ గ్రేట్ ఇట్ వోంట్ కమ్. ఎందుకు వస్తారు ఈ రోజుల్లో? అండ్ యూ షుడ్ కంటిన్యూ లైక్ దిస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. డాక్టర్ గారు వాళ్ళు మా వారు రీజనల్ మేనేజర్గా విజయవాడలో ఉండగా, ఇక్కడ రాఘవ శర్మ గారు మనకు తర్వాత తెలుసు, మాకు ముందరే విజయవాడలో తెలుసు. వెంకట సుబ్బారావు గారు కదా తెలుసు సార్.
అలా వాళ్ళ మిస్సెస్ పేర లలిత గారి పేర ఎన్నో బస్సు షెల్టర్స్ ఉండేవి విజయవాడలో మాకు తెలిసి. లలిత గారి పేరు అప్పుడే కట్టారు. అదే అవన్నీ వాళ్ళ నాన్నగారు అలాంటి ఫ్యామిలీలోంచి వచ్చిన ఆయన ఆవిడ సరే ఇంక చెప్పక్కర్లేదు. ఆవిడది మంచి ఫ్యామిలీ, పవిడి ముక్కల వాళ్ళ ఫ్యామిలీ. అట్లా రెండూ కలిస్తేనే కదండి దేనికైనా, ప్రజాసేవ చేయటానికి అన్నిటికీ కూడా చాలా మనకెంతో ప్రజాసేవ చేస్తున్నారు వారు. చాలా ఎంతో అభివృద్ధి చెందాలని మనందరం కోరుకుంటూ మనసారా డాక్టర్ అన్నవరం రామస్వామి గారి వారి ఆశీర్వచనం తెలియజేస్తారు. ఈ సందర్భంగా గురుదేవోభవ సాపక నమస్కారం. ఇప్పుడు నాకు 101వ జన్మదినోత్సవం. దీనికి కారణం సంగీతంలో చాలా అంటే వైబ్రేషన్ ఉంటుంది, మన మాటలోనూ వైబ్రేషన్ ఉంటుంది. సంగీతంలో నేను ఇంతకాలం ఆరోగ్యంగా ఉండటానికే కారణం సంగీతం. మాట బాడీకి అంటే నేను క్షమించాలి, నాకు వైద్యం రాదు, కానీ సంగీతం వల్ల ఇలా ఉండడానికి కారణం ఒంటిలో చాలా నర్వ్స్ ఉంటాయి. అవునండి, చాలా సూక్ష్మ నర్వ్స్ ఉంటాయి. అవి సెన్సేషన్ కావాలంటే సౌండ్ కావాలి. పాడితే ఈ సెన్సేషన్ బాడీకి వెళ్తాం. నేను చదువుకోలేదు, 1వ తరగతి. ఏమండి, నేను ఈ స్థితికి రాకటానికి కారణం సంగీతం, వైబ్రేషన్. ఎప్పుడు వాయించుకుంటాను, పాఠాలు చెప్పటం ఏదో. ఇవి రేపు ఏదో పిల్లలు అందరూ కలిసి ఏదో చేయబోతున్నారు. సంగీతం అంత గొప్పతనం ఉందండి. యూనివర్సిటీ వైజాగ్, అది కూడా 100వ సంవత్సరం అట, నన్ను పిలిచారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే సంగీతం చాలా గొప్పది. అంటే అన్నీ మానేసి సంగీతం పాడమని కాదు, అక్కడ అప్పుడప్పుడు చెప్తారు కదండి, వాళ్ళు ఏమంటారు, చాలా నాదాన్ ఓ అంటూ ఉంటారు కదా. ఈ వైబ్రేషన్ బాడీ గడిపోతుంది. సూక్ష్మాతి అనేక నర్వ్స్ ఉంటాయి. వీరి ముందే నేను మాట్లాడకూడదు. అది అందుకనే సంగీత సభలో పెట్టండి, బాగా వినండి, నేర్చుకోండి. కచేరీలు చేయక్కర్లేదండి, ఆరోగ్యానికి పడుకుందాం. ఏ కచేరీలే చేయాలా? అందరూ బాలమురళీలు వచ్చారా? అక్కర్లేదు. నేను చెప్తున్నాను, నేను 1వ తరగతి చదివింది, కానీ సంగీతం నన్ను 100 ఏళ్ళకి లాక్కొచ్చింది. అధిక మాసాలతో 104. ఏమండి, మీరు మామగారు ఎంతోమందికి విద్యాదానం అంటే చాలామందికి సన్మానాలు చేశారండి ఆయన. నా షష్ఠపూర్తికి భోజనం లేకపోవడం ఏంటి, రండి ఇంటికి పిలిచి బాలమురళి అందరినీ ఇలాంటి మహానతలు ఉండి మా ఉండబట్టి ఈ సభ చక్కగా నడుస్తుంది. ఎంత చెప్పినా ఇంకోటండో, ఈ సభ ప్రారంభానికి కారకుడు నేనే. ఇవన్నీ మా గురువుగారు చాలా గొప్పవారు అండి. ఉచితంగా విద్య చెప్పారు. కుల మతాలకి అతీతంగా సంగీతం చెప్పారు. ఏమంటే నేనంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. నేను డబ్బులు వీడు కూడా అట్లాగే వైద్యాలు చేస్తూ ఉంటారు కొన్ని. తప్పదు కదా మరి, మీదేమో ఖర్చుతో పని, నాకేం ఖర్చు ఉండదు. ఖర్చుతో పని, కానీ తీసుకోక తప్పదు. ఇది చాలా నేను ప్రారంభించిన సభ. ఈ మహాతల్లి ఎన్ని కష్టాలండి, సభ నడపాలంటే డబ్బులు ఇవ్వరు.
వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాలి. ఒకటి కాదు, అన్నీ తెలుసు నాకు, అన్నీ అనుభవించిన వాడినే. నేను వారాలు తిని నేర్చుకున్నా. వారాలు భోజనం ఉండేది కాదు. ఏం చేసేవాడిని ఆకలేసి. ఎవరు పెడతారు? ఖరాబ్ పార్కు, పంపు నీళ్ళు. అది ఇది ప్రపంచం అంతా చెప్తుంది. మీలాంటి గొప్ప వాళ్ళందరూ పక్కన కూర్చొని రేపు ప్రొద్దున ఇంటి నిండా జనం వస్తారు. పుట్టినరోజు రేపే 102వ జన్మదినం. అంటే అంటే 1వ తరగతి వాడిని, కానీ వైబ్రేషన్, సంగీతంలో ఉండే వైబ్రేషన్ నాకు ఆరోగ్యానికి. థ్యాంక్ యూ. నమస్కారం. మేడం చెప్తారు. గురుగారు రేపు వారి జన్మదినం 102వ జన్మదినం. ఏంటి గురుగారు? అదేగా పారుపల్లి రామకృష్ణ పంతులు గారి అవార్డు ఇస్తున్నాం. దానికి వారు ₹1,00,000 విరాళం మన సభకి ఇచ్చారు. దాని మీద వచ్చే తిరువయ్యారులో కూడా వారు త్యాగరాజ స్వామి వారి ఆరాధనకి వెళ్ళి అక్కడ ₹1,00,000 సమర్పించారు. మొన్న బ్రాహ్మణ సమితి వారికి కూడా ₹1,00,000 అందించారు. ఈ గవర్నమెంట్ వారు 10 లక్షలు వారికి 2 అంటే 3 ఏళ్ల క్రితం అది గవర్నమెంట్ వారు అందించిన 10 లక్షల విరాళాన్ని వారి గురుగారి ట్రస్ట్కి వారు మార్చారు. దాన్ని ఆ 10 లక్షలు వారు ఉంచుకోలేదు. చాలా సహృదయులు, పూజ గురువులు వారు ఎంతోమందికి విద్యనప్పించి ఈరోజు ఎంతోమంది విద్వాంసం మనకు తెలిసిన వారు నందకుమార్ గారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. అలాగే జానకి మేడం గారు, అలాగే దుర్గా భవాని గారు, ఇంకా సుధాకర్ గారు, ముఖ్యంగా కల్లారత్న సుధాకర్ గారు, ఇలా ఎంతోమంది విద్వాంసుల్ని వారికన్నా మించిన విద్వాంసులుగా తయారు చేశారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అది వారి యొక్క శిక్షణ. ఆ శిక్షణ వల్ల వారందరూ కూడా ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. అందుకే అందరూ కూడా మంచి గురువుల దగ్గర చక్కని విద్యను అభ్యసించి ముందు మీ భవిష్యత్తులో యువత అందరూ కూడా సంగీతానికి మీరందరూ నేర్చుకుంటూ చక్కగా మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని కోరుతున్నాము. సభ ఆలస్యం అవుతుంది. మహతి కచేరీ ఉన్నది. మనకి హర్షిని చక్కగా ప్రార్థన చేసి శుభారంభం చేసింది. హర్షిని వెళ్ళిపోవాలంటే తనకి జ్ఞాపకం డాక్టర్ విజయ్ గారు అందిస్తారు. మస్తాని గారు కూడా వారి స్పందన తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశ. అందరికీ నమస్కారం. సంగీత కచేరీ ఉంది కాబట్టి 2 మాటలు మాట్లాడి కార్యక్రమం ముగించుకుందాం. ఇక్కడ గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఇది 29వ వార్షికోత్సవం సందర్భంగా వారి అందరికి కూడా ఆ సంస్థకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈ సంగీతం ఈ గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ సంస్థకి పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు 101 సంవత్సరాల వయసులో ఇప్పుడు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారంటే వారు ఈ సంగీతం మీద ఎంత అభిమానం ఉందో, ఎంత ప్రోత్సాహం ఉందో తెలుస్తూ ఉంటుంది. అటువంటి వారికి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున సన్మాన గ్రహీతలు ముందుగా స్వర్ణ పతక ప్రధాన కుమారి పెరవల్లి నాగలక్ష్మి మహతి ఆ అమ్మాయికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు. ఆ అమ్మాయి మన నందకుమార్ గారు వైలిన్ విద్వాంసులు ఈ వేదిక మీద చాలా కార్యక్రమాలు చేశారు. వారి అమ్మాయికి కూడా శుభాకాంక్షలు. అలానే ఇక్కడ ఇప్పుడు ఆత్మీయ సన్మానం పొందినటువంటి డాక్టర్ విజయ్ గారు, అలానే ఇక్కడ డాక్టర్ రాఘవ శర్మ గారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారు డాక్టర్లుగా ఉంటూ మరి ఈ సంగీతం ఏదో ఒక కళ మీద ఉండాలి. ఒకటి ఏ వృత్తి చేసినా కూడా రెండవది కళల మీదో లేకపోతే సాహిత్యం మీదనే ఏదో ఉండాలి. ఈ విధంగా ఈ కళల్ని ప్రోత్సహించి విజయ్ గారి ఆధ్వర్యంలో అంతకుముందు సూర్యకాంతం గారు ఉంటే శేషరాణి గారికి ఇద్దరు కలిసి చేస్తూ వారి టీము అంటే వాళ్ళిద్దరని కాదు, అక్కడ ఆర్గనైజ్ చేసే టీము అందరూ ఉంటే కానీ ఆ కార్యక్రమం కాదు. అటువంటి చక్కటి కార్యక్రమాలు ముందు వారి ఆధ్వర్యంలో కూడా జరగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రారంభంలోనే చెప్పారు శేషరాణి గారు ఇవాళ ఈ
మామూలుగా లోకల్ కార్యక్రమం ఏదన్నా అయితే అంత ఇబ్బంది ఉండదు. ఎక్కడో మెడ్రాస్ నుంచి లేకపోతే బెంగళూరు నుంచి ఇటువంటి ఆర్టిస్టులను పిలిచి వీళ్ళందరినీ కూడా కచేరీ నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ప్రస్తుతం శేషరాణి గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి కూడా అభినందనలు. వారికి తోడ్పాటు అందిస్తున్నటువంటి ఎందరో మహిళా మనులందరూ ఉన్నారు. వారందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఈ గాయత్రి మహిళ దాదాపు ఈ దేవాలయం ప్రారంభమైనటువంటి మొదటి నుంచి కూడా 29వ వార్షికోత్సవం అయినా తర్వాత 4 సంవత్సరాలకి ఇక్కడికే వచ్చారు. చిన్న కార్యక్రమాలతో మొదలుపెట్టి ఇవాళ చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. వారికి మరొకసారి అభినందనలు. ఇక్కడ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే సామాన్యులకి శాస్త్రీయ సంగీతం అనేటప్పటికీ కొంచెం ఏదోగా అనిపిస్తుంది. కానీ మనసు పెట్టి దాన్ని వింటూ ఉంటే కొంచెం దానికి ఏం తెలియపోయినా, సంగీతం తెలియపోయినా మనకి కొంత అవగాహన ఉంటుంది. మన సినిమా పాటలు పాత ఇవన్నీ మంచి పాపులర్ అయినవి అంటే అవన్నీ ఈ శాస్త్రీయ సంగీతాన్ని బేస్ చేసుకున్నాయి. ఆ విధంగా ఈ శాస్త్రీయ సంగీతాన్ని మనం అందరం కూడా ప్రోత్సహిస్తాం. మరొకసారి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. ధన్యవాదాలండి. అతిథి సత్కారం మరొక కార్డియాలజిస్ట్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళీబాబురావు గారు, వారి సతీమణి వేదిక శ్యామల గారు, ఈ దంపతుల్ని ఆశీర్వదించవలసిగా కోరుతున్నాను. పెద్దలు డాక్టర్ మురళీబాబురావు గారు, శ్రీమతి శ్యామల గారు. మా గౌరవాధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ అన్నూరు రామస్వామి గారికి రాఘవశర్మ గారు, డాక్టర్ రాఘవశర్మ గారు, ముస్తానే గారు సంస్థ జ్ఞాపకని అందిస్తూ శాలువలు సత్కరిస్తారు. శాలువ ముందర సభా కార్యక్రమం ముగిసింది. వందన సమర్పణ చేస్తుండగానే ఇక్కడ కచేరీకి ఏర్పాటు చేయాలి. కుర్చీలు తీసి ముఖ్యంగా మా పూజ్య గురువులు ఎంతో శ్రమకూర్చి విజయవాడ నుంచి వచ్చేసారు. ఇంతసేపు మన మధ్యలో కూర్చున్నారు. వారు ఆ సన్మానం చూడాలి, చిరంజీవిని ఆశీర్వదించాలని తపనతో వారు విచ్చేశారు. వారి ఆరోగ్యం సహకరించకపోయినప్పుడు కూడా మనంతా విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే డాక్టర్ రాఘవశర్మ గారు మనందరికీ తెలుసు, వారు ఎంతో వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉంటారు. అటువంటి వారు ఈరోజు ఇక్కడికి మనకు ఇచ్చేయటం, ముఖ్యంగా మా విజయ్ గారు మా చిన్న సన్మానానికి అంగీకరించి మా మధ్యలో ఇంత సంతోషంగా మాతో గడపడం మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. అలా ఇంకా మస్తానీ గారి గురించి చెప్పక్కర్లేదు. ప్రతి కార్యక్రమం వారు మాకు ముందుండి చాలా ప్రోత్సహిస్తూ ఈ వేదికలు అందించడమే కాకుండా అన్నీ సమకూర్తున్నాయా లేదా వీరికన్నీ కూడా వారు చూసుకుంటూ ఉంటారు. వారి కమిటీ అందరూ కూడా నాగేశ్వరరావు గారు కానీ, ఉమామేశ్వరరావు గారు, ఇంకా నాకు అందరి పేర్లు మోహన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా చక్కని సహకారం అందిస్తూ మా కార్యక్రమాలకు వారు ఎంతో సహకారం అందిస్తూ మా వేదికలను మాకు అందిస్తున్నారు. వారు ఈ ఆలయ కమిటీ వారికి, ఆఫీస్ సిబ్బంది వారికి, అలాగే ఇక్కడ పనిచేసిన వారు, ముఖ్యంగా ఆంజనేయులు అన్నీ కూడా తనే చూస్తుంటాడు. మాకు దిగులు ఉండదు ఆంజనేయులు ఉంటే. ఆంజనేయులు కానీ ఇక్కడ సత్యం అందరూ కూడా చక్కగా సహకరిస్తుంటారు. ఆంజనేయులు మైక్ కూడా పెడుతూ ఉంటాడు మనకి. నిన్న కార్యక్రమం వేణు కూడా చక్కని మైకులు అందించాడు. మైక్ బాగుంటేనే కచేరీలు, మన మాటలు, పాటలు బాగుంటాయి. వాటన్నిటికీ సహకరిస్తున్నారు వీరు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా కార్యక్రమాలు చేయాలంటే కావాల్సింది ధనం కావాలి. ధనం, ఇంధనం లేకపోతే ఏది నడవదు ముందుకి. ఈ కార్యక్రమాలకి ప్రధాన సమర్పకులుగా మా విజయ్ గారు ఎప్పుడూ ముందుంటారు. వార్షికోత్సవానికి వారు లలిత సూపర్ స్పెషాలిటీ అధినేతలు వారిద్దరు కూడా దంపతులు వారి కార్యక్రమాన్ని సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సహసంపర్కులుగా శ్రీ వడ్లమాన్ రవి గారు, శ్రీ వడ్లమాన్ ఉమేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి తనయులు రవి గారు
ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అలాగే డాక్టర్ బయ్య శ్రీనివాసరావు గారు, డాక్టర్ కార్మూరి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ గుళ్ళపల్లి సుబ్బారావు గారు, శ్రీ చుక్కుపల్లి రాకేష్ గారు కూడా ఈ వార్షికోత్సవ కార్యక్రమాలకు సహకరించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పత్రికా ప్రముఖులు ఈనాడు, సూర్య, వార్త, జ్యోతి, సాక్షి వారు చక్కగా విచ్చేసి కార్యక్రమాలకి మాకు వారు రిపోర్ట్ అందిస్తూ పత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వారందరి ప్రతినిధిగా ముఖ్యంగా శ్యామ్ గారు, విజయలక్ష్మి చక్కగా సహకరిస్తూ కార్యక్రమాలకి మా రిపోర్ట్ని పత్రికలు అందిస్తూ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నారు వారు. అలాగే సిటీ కేబుల్ వారు కూడా పాపం అప్పుడప్పుడు ఇచ్చేస్తుంటారు, కానీ వచ్చినప్పుడు చక్కగా చేస్తుంటారు వారు కూడాను. వారికి కూడా ధన్యవాదాలు. TV2 ఛానల్ ద్వారా శ్రీ మహేష్ గారు మా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా రికార్డ్ చేసే గోపి మన వారి ప్రతినిధి, మహేష్ గారి ప్రతినిధి సకాలంలో వీడియో ఎడిట్ చేసి మనకు అందిస్తుంటారు. ఈ కార్యక్రమాలు ఈ ఛానల్ ద్వారా గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఛానల్ ద్వారా ప్రతి కార్యక్రమం కూడా ప్రసారం అవుతుంటుంది. మీరు యూట్యూబ్లో చూస్తే ఇప్పుడు మిస్ అయినా కూడా మీరు ఆ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా తిలకించవచ్చు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వారు ఉంటే చేసుకున్న వారందరూ కూడా ధన్యవాదాలు. ముందు చేసేవారందరూ కూడా ధన్యవాదాలు. మా ఈ కార్యక్రమాలకి ప్రతి నెల వేదిక అందిస్తున్న అధ్యక్షులు మస్తానయ్య గారి బృందం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ప్రత్యేక సంచిక ఆవిష్కరించాం ఈరోజు. ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవానికి మా సంస్థ సంబంధించిన వివరాలను తెలుపుతూ ఒక సంచికని రిలీజ్ చేస్తుంటాము. అది ఈరోజు ఆవిష్కరణకు ఇచ్చేసిన డాక్టర్ రాఘవ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుస్తక ప్రచురణ చేసిన వారికి లక్ష్మీ గణపతి ప్రెస్ వారికి ముఖ్యంగా ప్రచురణకి ఆర్థిక సహాయం అందిస్తూ అభినందనలు ఆశీర్వపూర్వకంగా అందించిన ప్రతి ఒక్కరు కూడా అనేక ధన్యవాదాలు. సభాముఖంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రత్యేకంగా ప్రేక్షక మహాశయులు మా కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాము. సభాముఖంగా అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లవలసిందిగా ముందు కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువలసిందిగా మనం చేస్తున్నాను. ఏప్రిల్లో త్యాగరాజ జయంతిలో త్యాగరాజ మందిరంలో త్యాగరాజ జయంతి నిర్వహిస్తున్నాము. డాక్టర్ గిరిదాస్ శేషమామ గారి కచేరీ ఉంటుంది ఆ రోజున. త్యాగరాజు రామాయణం మీద ప్రత్యేక కార్యక్రమం అది. తర్వాత మే 2వ తేదీ అందరూ ముఖ్యంగా మే 2వ తేదీ అన్నమయ్య వేదికలోని అన్నమయ్య జయంతి అత్యంత వైభవంగా 108, 120 మంది కళాకారులతోటి బృందగానం జరుగుతుంది. సప్తగిరి సంకీర్తనలు, తర్వాత రామాచారి గారి కచేరీ కూడా ఉంది అదే రోజున. అన్నమయ్య కీర్తన సంగీత విభావం వారితోటి ఆ కార్యక్రమానికి ఎవరు మిస్ కాకండి. త్యాగరాజ జయంతిని కూడా అందరూ విచ్చేసి జయప్రదం చేయండి. పంచరత్న కృతుల గోష్ఠిగాను తదనంతరం త్యాగరాజు రామాయణం మీద సోదాన ప్రసంగంతో కచేరీ ఉంటుంది. ఆ కార్యక్రమాలన్నింటికి విచ్చేసిగా మనం చేస్తున్నాను. తదుపరి కార్యక్రమాలు మళ్ళీ అనౌన్స్ చేస్తాము.